ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఈ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఈ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రాతకాల ఆరాధనలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నేటి దినము జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి వారికి పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను దీవించునుగాక, ఆమెన్. నేటి దినము 112వ సంకీర్తన 7-8 వచనాలు మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. స్థిరమైనటువంటి హృదయాన్ని ఏ విధంగా పొందుకోవాలో దేవుడు ఈ 2 వచనాల ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అనుదినము ఏదో ఒక విషయంలో ఏదో ఒక నిర్ణయాలను తీసుకుంటూ ఉంటాం. వి మేక్ డెసిషన్స్ ఎవ్రీడే. అది మన విద్య, ఉద్యోగము, వివాహము, కుటుంబము, ఆర్థికపరమైనటువంటి విషయాలు ఏదైనా కానివ్వండి, ప్రతి విషయంలో కూడా ప్రతి దినము నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాము. ఎవరి వయసుకు తగినట్లుగా వారు, ఎవరి సమస్యకు తగినట్లుగా వారు, ఎవరి పరిస్థితులకు తగినట్లుగా వారు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే అవి చిన్నవైనా పెద్దవైనా సరే నిర్ణయాలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. డెసిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ బికాస్ ఆ డెసిషన్ డిటర్మైన్స్ అవర్ డెస్టినేషన్. మన యొక్క నిర్ణయాలు అనేటువంటివి మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో విచారణ చేసి స్థిరమైన మంచి నిర్ణయము మనం తీసుకోవాలి. కానీ ప్రస్తుత దినాల్లో అనేకులు స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు తీసుకునేటువంటి నిర్ణయము ఈ క్షణమే అవునంటారు, మరుక్షణమే కాదు అంటారు. వారికి ఇష్టమనే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, మరుక్షణమే మాకు ఇష్టం లేదు అని వారు తెలియచేస్తూ ఉంటారు. ఈ దినము తీసుకున్నటువంటి నిర్ణయాలు రేపటి దినానికి మారిపోతూ ఉన్నాయి. అందుకే వారి జీవితాలు కూడా వారి నిర్ణయాల వలె స్థిరము లేకుండా ఉండడము మనం చూస్తూ ఉన్నాము. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈ అస్థిరత్వము, ఇన్స్టెబిలిటీ అనేది ఏమైతే ఉందో ఇది ఒక రోగము యొక్క లక్షణము అని నేటి దినము మనము జ్ఞాపకము చేసుకోవాలి. కొన్ని సందర్భాలలో మనం అనారోగ్యానికి గురైనప్పుడు ఆ అనారోగ్యానికి ఏ రోగము కారణమో మనకి తెలియదు, కానీ వైద్యుల దగ్గరకు వెళ్ళి మనము అనుభవిస్తున్నటువంటి లక్షణాలను గనక మనం వారికి తెలియచేయగలిగితే ఆ వైద్యులు మన రోగాన్ని డయాగ్నైజ్ చేస్తూ ఉంటారు. అలాగే
అస్థిరత్వము అనేటువంటిది ఒక రోగము లేకపోతే ఒక వ్యాధి యొక్క లక్షణముగా మనం ఈ దినము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అది ఏ రోగమో తెలుసా? ద్విమనస్సు అనేటువంటి హృదయ రోగము. ఇది ఎంతో భయంకరమైనటువంటి రోగము ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత భయంకరమైనటువంటి రోగము అనంటే, ఏదైనా రోగం ఈ లోకంలో మనం కలిగి ఉంటే అది కొన్ని అవయవాలపైనే దాడి చేస్తుందేమో, లేకపోతే ఒక్కసారే మనిషికి హాని కలుగు చేస్తుందేమో, కానీ ఈ ద్విమనస్సు అనేటువంటి రోగము మనిషిని ప్రతి నిమిషము కూడా నాశనము చేస్తూ ఉంటున్నది, నిలువున నాశనం చేస్తుంది అనేటువంటి విషయము మనము జ్ఞాపకము చేసుకోవాలి. బికాస్ డబుల్ మైండెడ్ పర్సన్స్ హ్యాస్ నో స్టెబిలిటీ. వారికి ఎటువంటి స్థిరత్వము కూడా వారి జీవితాలలో ఉండదు. ద్విమనస్కులు కొంత సమయం దేవుని బిడ్డలుగా ఆయనకి ఇష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, మరికొంత సమయము వారు అపవాది యొక్క తంత్రాలకు గురి అయిపోయి ఇహలోకపరమైనటువంటి నిర్ణయాలను వారు తీసుకుంటూ ఉంటారు. చాలా సింపుల్గా చెప్పాలి అని అంటే, ద్విమనస్సు కలిగినటువంటి వారు చిన్న చిన్న విషయాల్లో కూడా సరైనటువంటి నిర్ణయాలు వారు తీసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్, వారు ఏది తినాలో వారు సరిగ్గా నిర్ణయించుకోలేరు. ఈ క్షణం ఒకటి తినాలనుకుంటారు, మరుక్షణము అది తినేలోపే వారి యొక్క ఆలోచన మారిపోతుంది. వారు ఏదో వస్త్రాలు ధరించాలనుకుంటారు, మరుక్షణము వారి ఆలోచన మారిపోతుంది. ఏదో కొనుక్కోవాలని నిర్ణయించుకుంటారు, మరుక్షణం వారి ఆలోచన మారిపోతూ ఉన్నది. కాబట్టి వారి యొక్క జీవితము స్థిరత్వము లేక అటు ఇటు ఊగిసలాడుతూనే ఉన్నది. అందుకే ఇది చాలా ప్రమాదకరమని దేవాది దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మనం గనక సామెతలు గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం చూస్తే, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో మన మనసును అణుచుకొని లేనివాడును అంతే అని దేవుని వాక్యము చాలా స్పష్టముగా తెలియచేయబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రాకారము అనగా ప్రొటెక్షన్ని చూపిస్తూ ఉన్నది. ప్రొటెక్షన్కి సూచనగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. మన యొక్క గృహాలకు లేదా ఇండ్లకు కూడా మనం కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటాం. మన ఇంటికి ఒక గోడను ప్రాకారాన్ని మనం నిర్మించుకుంటూ ఉంటాం. దానికి గల కారణం ఏంటి అని అంటే, మన ఇంటిలోనికి విషసర్పాలు కానీ, లేకపోతే పశువులు కానీ, పక్షులు కానీ, లేకపోతే దొంగలు కానీ, ఎవరు బయట వాళ్ళు కానీ ప్రవేశించి మనకి ఏ హాని, లేకపోతే మన గృహానికి ఏ హాని చేయకుండా ఉండడానికి మనం ప్రాకారాన్ని నిర్మించుకుంటూ ఉంటాము. మనము పాత నిబంధనలో కూడా చూస్తే, యెరూషలేము యొక్క ప్రాకారము శత్రువుల చేత పడద్రోయబడి ఆ పట్టణము నాశనము చేయబడింది. ఆ మనుషులకు శ్రమ కలుగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి దినం తెలియచేస్తూ ఉన్నాడు, ఎవరైతే వారి యొక్క హృదయము స్థిరముగా ఉంచుకోలేరో, స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరో, ఎవరైతే వారి హృదయాన్ని అణుచుకోలేరో, వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అని అంటే నాశనానికి దారితీస్తుంది. ప్రాకారము లేకపోతే ఆ పట్టణము ఏ విధంగా అయితే పాడైపోతుందో, అస్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే వారి యొక్క జీవితము కూడా అట్టి రీతిలోనే నాశనకరంగా ఉంటుంది అని దేవుడు ఈ దినము హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనకు తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా, దైవలేఖనాల్లో దావీదును మనం చూస్తూ ఉన్నాము. దావీదు దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నటువంటి బిడ్డ, దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు. కానీ ఒక దినాన తన స్థిరమైనటువంటి హృదయాన్ని విడిచిపెట్టాడు, పాపానికి ఆకర్షించబడ్డాడు, ద్విమనస్సుతో పాపము చేశాడు, దేవునికి దూరమైపోయాడు, దేవుని యొక్క సన్నిధికి దూరమైపోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, పాపము మనిషిని దేవునికి దూరము చేస్తుంది. డబల్ మైండెడ్ పర్సన్ కెన్ నెవర్ బీ క్లోజ్ టు గాడ్. ఎప్పుడూ కూడా దేవునికి దగ్గరగా జీవించలేడు. దేవుడు చాలా స్పష్టంగా 119వ సంకీర్తన 113వ వచనంలో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను అని ఆయన చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఎప్పుడైతే ద్విమనస్సుతో అతను పాపము చేశాడో, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి నుండి దూరమైపోయాడో, దేవుడు ఇచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని తన జీవితంలో కోల్పోయాడో,
తన యొక్క తప్పును తను తెలుసుకున్నాడు. కాబట్టి తిరిగి పశ్చాత్తాపముతో 51వ సంకీర్తన 10వ వచనంలో దేవుని దగ్గరకు వచ్చి నా అంతరంగంలో స్థిరమైన హృదయమును నూతనముగా పుట్టించు అని అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తన యొక్క పాపమును గుర్తించి తన పశ్చాత్తాపపడుతూ ప్రార్థన చేశాడో తిరిగి తన యొక్క స్థానాన్ని అతను యథావిధిగా పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము మీ యొక్క మనసు ఏ విధంగా ఉంది? మీరు దేవునితో ఏక మనసు కలిగి జీవిస్తూ ఉన్నారా, లేకపోతే ద్విమనస్సుతో ఈ లోకంలో మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారా? ఒకవేళ దేవునితో ఏక మనసు కలిగి ఉంటే దేవునికే వందనాలు. లేకపోతే ఈ దినము దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ద్విమనసు ఎప్పుడూ కూడా దేవుణ్ణి దూరం చేస్తుంది. ఎప్పుడూ ఒక మనిషి 2 పడవల పైన కాలు వేసి ప్రయాణం చేయలేడు. ఏదో ఒక దినాన అతను మునిగిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడూ ఒక మనిషి 2 యజమానులకు దాసుడుగా ఉండలేడు అని చాలా ఖచ్చితంగా దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ద్విమనస్సుతో ఉంటామో ఖచ్చితంగా మన యొక్క జీవితము అస్థిరంగానే ఉంటుంది అని నేటి దినము జ్ఞాపకము చేసుకొని దానిని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. నిజమే, మనం ఏ రోగముతో బాధపడుతూ ఉన్నామో దానికి ట్రీట్మెంట్ చేయాలి అని అంటే దాని కాజ్ అనేటువంటిది తెలియాలి. అప్పుడే సరైనటువంటి ట్రీట్మెంట్ అనేది చేయబడుతూ ఉన్నది. అలాగే ఈ ద్విమనసు మనకి కలిగింది అని అంటే దానికి కారణం, ఆ రూట్ కాజ్ కూడా మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా దీనిని మనము అధిగమించగలుగుతాము. అందుకే దైవలేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనంలో బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు అని చాలా స్పష్టంగా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరైతే బుద్ధిహీనులుగా ఉంటారో, అంటే ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క మాటలకు లోబడరో అటువంటి వారి హృదయము ఎప్పుడూ కూడా స్థిరముగా ఉండదు. కాబట్టి వారి జీవితం కూడా ఎప్పుడూ స్థిరంగా ఉండదు అని దేవుడు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. కానీ నేటి దినం మనం చదువుకున్న వాక్య భాగము 112వ సంకీర్తన 7-8 వచనాలు కనుక మనం చూస్తే, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాని మనసు స్థిరముగా ఉండును అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, స్థిరమైనటువంటి హృదయానికి సూత్రం దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. స్థిరమైన హృదయాన్ని లేకపోతే స్థిరమైన మనసుని ఎప్పుడు పొందుకోగలము అని అంటే ఎప్పుడైతే దేవునిని మనము ఆశ్రయించగలుగుతామో. మరి దేవుణ్ణి ఎప్పుడు ఆశ్రయించగలుగుతాము అని అంటే ఎప్పుడైతే దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండగలుగుతామో అప్పుడే ఆయనను మనము ఆశ్రయించగలుగుతూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము ఒకవేళ ద్విమనస్సుతో ఇంకా జీవిస్తూ ఉంటే, స్థిరమైనటువంటి హృదయము లేకుండా మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉంటుండగా మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని ఆ యొక్క పాపమును మనం ఈ దినమే విడిచిపెడదాము. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మన పాపము లేకపోతే మనం చేసిన తప్పు ఏంటో దేవునికి తెలిసినప్పుడు దేవుడే దాని నుంచి మాకు విడుదల కలుగు చేయొచ్చు కదా, ఎందుకు దేవుడు మా ఆశీర్వాదాలని మాకు దూరం చేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చేమో. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఏది మన కోసం చేయాలో అది ఆయన ఆల్రెడీ ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే ఆయన చేశాడు. మన కొరకు ఈ భూలోకానికి దిగి వచ్చి ఆయన మన కొరకు సిలువలో ప్రాణమును పెట్టి మన పాప శిక్షను ఆయన కొట్టివేశాడు. ఇంకా మిగిలింది ఏంటి అని అంటే మనము చేయవలసినటువంటి పని, మన పాప స్వభావాన్ని విడిచిపెట్టవలసినటువంటి బాధ్యత మనలో ఉంది. కాబట్టి మన పాపమును మనమే గుర్తించుకోగలిగితే, ముఖ్యంగా ఈ ద్విమనసు అనేటువంటి రోగము మనమే రికగ్నైజ్ చేసుకున్నప్పుడు మాత్రమే దీని నుండి మనము బయటపడగలుగుతాం. ఎందుకంటే ఎవరైనా నీవు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం లేదు, నీ మనసు ఎప్పుడూ చంచలంగా ఉన్నది, నీవు ఎప్పుడూ కూడా నీ మనసును అణుచుకోవడం లేదు అని ఎవరైనా సలహాలు ఇస్తే మనకు కోపం వస్తుంది. మన జీవితాలను మార్చుకోవడానికి మనం ఇష్టపడం. ఇంకా ఎవరైతే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారో వారిని తిరిగి మనం ఏ ఒక్క మాటలు
అంటూ ఉంటాము. కాబట్టి ఇది ఒకరు చెప్పితే సరి చేసుకునేటువంటి రోగము కాదు. మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని మనం గ్రహించుకొని విడిచిపెట్టేటువంటి రోగము. కాబట్టి ఈ దినము మనం దాన్ని గ్రహిద్దాము. ఒకవేళ అటువంటి స్థితిలో ఉంటే ఈ దినము విడిచిపెడదాము. దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగి స్థిరమైనటువంటి హృదయాన్ని పొందుకొని స్థిరమైనటువంటి జీవితాన్ని కొనసాగిద్దాము. అట్టి రీతిలో నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండి సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలపు ఆరాధనలో విత్తబడిన నీ పరిశుద్ధ వాక్యమును తండ్రి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నా. అనేక మందికి నాయన మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలను దీవించండి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసుల క్షేమము కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎండల యొక్క తీవ్రత దూరపరచండి ప్రభువా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాల్లో నీ పరలోకపు దీవెన ఆశీర్వాదాలు వర్షింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యుద్ధ వివత్సవాలు దూరపరచండి, కరువు కాటకాలు దూరపరచండి. నాయన, ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి బలపరచమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం వాళ్ళ అపరాధము క్షమించము. శోధంలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగొడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. చెడ్డ కార్యమున్ చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్, నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.